నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడున్న జనరేషన్లో స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, నెయిల్స్కి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ మధ్యకాలంలో అందరూ హెయిర్ స్ట్రైట్నింగ్ చేపిస్తున్నారు. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది అంటారు? సో ఇలాంటి హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఆ హెయిర్ ఫాల్ కూడా చాలా రోజుల వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం బేసిక్గా హెయిర్ స్ట్రాండ్ హెల్త్కి నాశనం చేసినట్టు. ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది మనము ఆ హీట్ ఇచ్చి ఆ స్ట్రాండ్ని స్ట్రైటన్ చేయడం కానీ, లేకపోతే మనకు కావాల్సిన షేప్లో చేస్తాము. సో ఇలాంటి వల్ల ఆ స్ట్రాండ్ హెల్తే పాడైపోయి హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అనేసి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ కొంత హెయిర్ వీక్ ఉంది, ఎవరికైతే డ్రై హెయిర్స్ ఉన్నాయి, లేకపోతే హెయిర్ ఆల్రెడీ ఫాల్ అవుతుంది, అలాంటి వాళ్ళు బెటర్ టు నాట్ గో ఫర్ దిస్ ప్రొసీజర్స్. అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ చేయించుకోకపోతే బెటర్. ఒకవేళ హెయిర్ హెల్దీ ఉందంటే దే కెన్ ఆప్ట్ ఫర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్. కాకపోతే వాళ్ళకి అగైన్ కొన్ని రకాల సీరమ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల కొంతవరకు నివారించవచ్చు. కానీ ఎవరైతే ఆల్రెడీ హెయిర్స్ వీక్ ఉన్నాయో వాళ్ళని కొంత తొందరగా రెక్టిఫై చేయలేం ఒకవేళ ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే కనుక. న్యాచురల్గా హెయిర్ సిల్కీ కావాలంటే ఏం చేయాలంటే? న్యాచురల్ హెయిర్ సిల్కీ కావాలంటే ఫస్ట్ హెయిర్ హెల్దీ అవ్వాలి. దీనికి కొన్ని రకాల సీరమ్స్ ఉన్నాయి. డ్రై స్కాల్ప్కి అండ్ హెయిర్కి కూడా కొంచెం లస్ట్రస్గా లైవ్లీగా కనపడడానికి సీరమ్స్ కొన్ని వాడటం వల్ల అవి బెటర్గా హెల్దీగా కనపడే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సీరమ్స్ గ్రోత్ని కూడా స్టిమ్యులేట్ చేస్తాయి. మార్కెట్లో చాలా రకాల హెయిర్ సీరమ్స్ దొరుకుతున్నాయి. మరి ఎలాంటి హెయిర్ సీరమ్ వాడాలి అంటే? సో మార్కెట్లో దొరికే వాటిని వీ కెనాట్ కామెంట్ బికాస్ అన్నిటిని ట్రై చేయడం అనేది ఇట్స్ నాట్ ఫీజిబుల్. మీరు ఒకసారి ఫస్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూస్ మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్. దాని తర్వాత మెయింటెనెన్స్కి మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్ దాని ఎఫెక్ట్ మనం కన్సిడర్ చేసినట్టయితే మార్కెట్ వాటికన్నా ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు. నార్మల్గా ఒక హెయిర్ సీరం వాడినట్టయితే ఎన్ని రోజుల పాటు వాడచ్చు అంటారు దాన్ని? సో అది గ్రోత్కి మనము వాడితే కనుక అట్లీస్ట్ ఒక 3 to 6 months వాడటం అనేది ఇట్స్ అడ్వైజబుల్. అలా కాకుండా లుక్స్కి అండ్ గ్రోత్కి రెండు స్టిమ్యులేట్ చేసే ఉన్నాయి, అది కంటిన్యూస్ కూడా వాడుకోవచ్చు. హెయిర్ గ్రోత్కి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఉందంటారా? సో హెయిర్ గ్రోత్కి మనము రిడెన్సిల్ లాంటి ప్రోడక్ట్స్తో సీరమ్స్ అండ్ ప్రొకాపిల్ ఆర్ ఎనాగైన్ ఇలాంటివన్నీ ఉన్న సీరమ్స్ ఉంటాయి. సో అవి వాడుకుంటూ అట్ ద సేమ్ టైం హెయిర్ న్యూట్రిషన్ సంబంధించి టాబ్లెట్స్ ఉంటాయి. అవి కూడా వాడినట్టయితే మనకి మ్యాక్సిమం రిజల్ట్ ఉంటుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది అంటారా? ఆబ్వియస్గా మన లైఫ్ స్టైల్, మన స్లీప్ ఒకటి, మన గట్ హెల్త్ అండ్ మనం డైలీ యాక్టివిటీస్ బట్టి కూడా మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. దానిలో అన్నిటికన్నా ఎసెన్షియల్ ప్రాపర్ డైట్ అండ్ స్లీప్. ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే? సో డైట్లో హెయిర్కి సంబంధించి అని కాదు, కానీ హెయిర్కి అండ్ స్కిన్కి సంబంధించి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటాం. గోవా, పైనాపిల్, వాటర్మెలన్, గ్రీన్ యాపిల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ ఇంకేంటంటే బీట్రూట్ అండ్ క్యారెట్ ఒకటి, లీఫీ వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజిటేరియన్ పరంగా సీ ఫుడ్ అనేది మంచిది. అలాగే చాలామంది ఎలాంటి ఫుడ్ మీరైతే ఏదైతే డైట్ చెప్పారో అది కాకుండా చాలామంది కొన్ని డిఫరెంట్గా తింటూ ఉంటారు. సో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటారు? సో ఫుడ్ అవాయిడ్ చేయాలంటే బేసిక్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి, అండ్ ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుందో అండ్ ప్రాసెస్డ్ చీజ్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. లేట్ నైట్స్ ఆయిలీ ఫుడ్ తినటం వల్ల కూడా గట్ హెల్త్ పాడైపోతుంది. ఫ్రీక్వెంట్ కెఫీన్ ఉన్న ప్రోడక్ట్స్ లైక్ కాఫీ లాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయటం నైట్, వీటి వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వస్తాయి. అదర్ హ్యాబిట్స్ ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా చాలా వరకు స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తాయి. చాలా వరకు మార్కెట్లో ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం అనేసి మిషన్స్ వాడచ్చు అంటారా హెయిర్ స్ట్రైట్నింగ్కి? సో హెయిర్ స్ట్రైట్నింగ్ కాన్సెప్ట్ అనేది హీట్ చేయటం హెయిర్ స్ట్రాండ్స్ని. వాళ్ళు ఏ రకం వాడినా సరే ప్రాసెస్ అదే. సో హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది మిమ్మల్ని హెయిర్ డ్యామేజ్ చేస్తుంది. కాకపోతే దానిలో కొంచెం బెటర్ ప్రోడక్ట్స్ ఉంటే ఆ డ్యామేజ్ కనుక మినిమైజ్ చేయొచ్చు. కొంతమంది డైరెక్ట్గా వితౌట్ సీరం అప్లై చేయకుండా డైరెక్ట్గా హీట్ పెడతా ఉంటారు హెయిర్కి, అలా పెట్టొచ్చా? సో విత్ సీరం పెట్టినా వితౌట్ సీరం పెట్టినా డ్యామేజ్ అనేది జరుగుతుంది. కొంచెం డ్యామేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. సీరం పెడితే కొంచెం తక్కువ డ్యామేజ్ అవుతుంది. ఆల్రెడీ డ్రైగా ఉన్న హెయిర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, స్ట్రాండ్స్ బాగాలేని వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళైతే
యాక్చువల్గా నో చెప్పాలి ఇలాంటి ప్రొసీజర్స్ కన్నిటికి. ట్రీట్మెంట్ ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకోకూడదు. చేయించుకుంటే కనుక ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు పెద్దగా అయితే ప్రాబ్లం అవుతుంది. అలాగే సార్, ఈ మధ్య కాలంలో చాలామంది హెయిర్ కలర్స్ వేస్తూ ఉన్నారు. మరి హెయిర్ కలర్స్ వేయడం వలన హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? మరి ఓకే, సో ఈ హెయిర్ కలర్ వేయటం వల్ల హెయిర్ డ్యామేజ్ అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇండివిజువల్ కనుక హెయిర్ కలర్ పడకపోతే కనుక ఎలర్జిక్ రియాక్షన్ నుండి హెయిర్ ఫాల్ అవటము, మెడ పైన కానీ లేకపోతే ఫేస్ పైన కానీ బ్లాక్ స్పాట్స్ రావటము, లేకపోతే ఇంకో రకమైన రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ రావటం కానీ జరుగుతుంది. ఈ హెయిర్ కలర్స్ వాడేటప్పుడు ప్రికాషనరీగా చూసుకొని మంచి మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్, అమోనియాను, పీపీడీ ఇలాంటివి లేని ప్రోడక్ట్స్ వాడితే మనం చాలా వరకు ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ తక్కువ చేయొచ్చు. మార్కెట్లో ఇప్పుడు నో అమోనియా కూడా కలర్స్ వస్తున్నాయి. మరి సో అందులో నిజంగానే ఉండదు అనేసి అంటారా? నో అమోనియా, నో పీపీడీస్ కూడా ఉంటాయి. ఇవి చూసినా సరే ఆల్వేస్ మనం ఏదైతే హెయిర్ ప్రోడక్ట్ వాడుతున్నామో దాన్ని ప్యాచ్ టెస్ట్ అంటాం. సో ఇయర్ వెనకాల కొంచెం మోతాదులో అది తీసుకొని పెట్టుకొని చూడాలి ఒక 48 hours to 72 hours. దానివల్ల ఏం ఎలర్జిక్ రియాక్షన్ అవ్వలేదు అంటే కనుక మనం ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. కొంతమంది స్టైల్ కోసం డిఫరెంట్ కలర్స్ వేస్తూ ఉంటారు. సో ఆ కలర్స్ వేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? సో ఏ హెయిర్లో అయినా సరే ఏంటంటే పర్మనెంట్ హెయిర్ కలర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. దానివల్ల ఈ స్ట్రాండ్స్ అనేవి కొంచెం డ్రై అవటము, డ్యామేజ్ అవటం అనేది జరుగుతుంది. సో మీరు యూజ్ చేసే ప్రోడక్ట్ అనేది చూసి వాడుకోవటం బెటర్. ఫస్ట్ అది ఇంపార్టెంట్. అండ్ సెకండ్, మీ ఒరిజినల్ హెయిర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో ఈ రెండు బేసిస్ పైన మనం ఫర్దర్గా వాడుకుంటే కనుక ఇష్యూస్ ఏమి ఉండవు. హెయిర్ స్ట్రాంగ్గా ఉందా లేదా అనేసి ఎలా తెలుసుకోవచ్చు? హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలా లేదా అనేది మా దగ్గర వస్తే డర్మటాలజిస్ట్ అనేది ఎగ్జామిన్ అయితే చేస్తారు. హెయిర్ పుల్ టెస్ట్ ద్వారా కానీ లేకపోతే ట్రైకోస్కోప్ ద్వారా కానీ మేము చూడగలుగుతాం. కొంతమందికి హెయిర్ అనేది రఫ్గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి షాంపూ కానీ లైక్ సీరం కానీ యూజ్ చేయొచ్చు? సో ఈ హెయిర్ రఫ్గా డ్రైగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఐడియల్గా ప్రతిసారి స్నానం చేసే టైంలో కండిషనర్ వాడాలి. అండ్ ఆయిల్స్ కూడా కోకోనట్ బేస్డ్ ఆయిల్స్ కూడా వాడితే మంచిది. అండ్ ఆల్వేస్ యూజ్ మైల్డ్ షాంపూస్, హార్డ్ షాంపూస్ కాకుండా. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడం వల్ల ఎలాంటి లాసెస్ ఉంటాయి, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేసి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.